రాష్ట్రానికి జాతీయ రహదారి ప్రాజెక్టుల కేటాయింపుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. రహదారుల అనుసంధానత అభివృద్ధి చెందినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా వేగం పుంజుకుంటుందనే దార్శనికతతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా చేరేలా రహదారుల నిర్మాణానికి తోతికంగా నిధులు కేటాయిస్తున్నారు. అనుసంధానత అభివృద్ధి చెందితే అన్ని రంగాలకు లబ్ధి చేకూరుతుందని, రహదారులే సంపద సృష్టికి మార్గాలు అనే సంకల్పంతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రధానమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 2014లో దేశంలో 91,000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 1,46,000కు పెరిగింది. అలాగే నిర్మాణ వేగం 3 రెట్లు, మౌలిక వసతుల కేటాయింపులు 6 రెట్లు పెరగడం దేశ సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో రహదారులు, రవాణా రంగం బలోపేతానికి 5,233 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో 272 కిలోమీటర్ల పొడవునా 27 జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో ఈ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి, రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నితిన్ గడ్కరీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారి NH-71లోని మదనపల్లి నుండి పీలేరు వరకు 1994 కోట్ల రూపాయల వ్యయంతో 56 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆధునికంగా నిర్మించిన 4 వరుసల కారిడార్, అదేవిధంగా జాతీయ రహదారి NH-340Cలోని కర్నూలు నుండి మండ్యం వరకు 858 కోట్ల రూపాయల వ్యయంతో 31 కిలోమీటర్లకు పైగా నవీకరణ చేసిన 4 లేన్ల రహదారులను కేంద్ర మంత్రి జాతికి అంకితం చేశారు. ఈ రహదారుల నిర్మాణం, విస్తరణతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయనడంలో సందేహం లేదు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ అంతటా రహదారి అనుసంధానత పెంచే లక్ష్యంతో మరో 27 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ NHAI కింద ఉన్న జాతీయ రహదారుల పొడవు 2014లో 4,000 కిలోమీటర్లు కాగా 2025 నాటికి 8,700 కిలోమీటర్లకు పెరిగిందని, ఇది రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు తార్కాణమని పేర్కొన్నారు. విజయవాడ, హైదరాబాద్ మధ్య కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తామని, దీనికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే విజయవాడ నుంచి హైదరాబాద్కు 2.5 గంటల్లోనే చేరుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందుకెళ్తోందని, ఇప్పటికే రాష్ట్రంలో 2.5 లక్షల కోట్ల రూపాయలతో రోడ్ల పనులు జరుగుతున్నాయని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియక ముందే 1,00,000 కోట్ల రూపాయల కొత్త పనులు ప్రారంభించబోతున్నామని, వచ్చే 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో రహదారులను అధునాతనంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. और उसमें से हमने आंध्र प्रदेश में ये जो विशाखापट्टनम से बय्यावरम ये प्रोजेक्ट लिया है, वॉल्वो को दिया है. आज जो है वो 6 लेनिंग विजयवाड़ा से मछलीपट्टनम, इससे विनुकोंडा से गुंटूर का 2 घंटे से घटकर 1.5 घंटा रह जाएगा. हैदराबाद से विजयवाड़ा 5 घंटे का समय 2.5 घंटे में आएगा. विजयवाड़ा से हैदराबाद 2 घंटे में आप जाएंगे. उस ग्रीन एक्सप्रेस हाईवे का DPR बनाने की भी सूचना मैंने डिपार्टमेंट को की है. बाकी और भी प्रोजेक्ट है. निश्चित रूप से आंध्र प्रदेश के विकास में जैसे मुख्यमंत्री मार्गदर्शन करते, आप सब लोग मांग करते हैं, मैं पॉजिटिवली प्रयास करूंगा. నీరు, విద్యుత్తు, రవాణా, కమ్యూనికేషన్ రంగాల్లో రాష్ట్ర అభివృద్ధి చూసినట్లయితే దేశంలోనే 1-2 స్థానాల్లో నిలుస్తుంది అనడంలో సందేహం లేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో రైతులు అన్నదాతలే కాకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఇంధనదాతలయ్యారని నితిన్ గడ్కరీ వెల్లడించారు. వరిగడ్డితో తయారయ్యే బిటుమిన్ ద్వారా నాగపూర్, జబల్పూర్ జాతీయ రహదారిలో కిలోమీటర్ మేర రహదారిని నిర్మించామని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 9 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి ప్రకటించారు. వాటిలో 8 ప్రాజెక్టుల అంచనా వ్యయం 25,887 కోట్ల రూపాయలు కాగా, హైదరాబాద్, విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టుకు అనుమతించారు. వీటితో పాటు ఏడాదిలో మరో 1,00,000 కోట్ల రూపాయల జాతీయ రహదారుల ప్రాజెక్టులు మంజూరు చేసేందుకు కేంద్ర మంత్రి అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ సంవత్సరం 15,000 కోట్ల రూపాయలతో 1000 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు వేయనున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 70,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయని వివరించారు. వచ్చే 2 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే జాతీయ రహదారుల పనులకు నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని తెలిపారు. Today we requested nearly 1883 kilometers roads. National highways are more tall, including everything. It is costing 85,000 crores. You promised me next 2 years you are going to give 1 lakh crores worth of roads. I am confident
Any project is viable, that is only one man, Gadkari ji, he will make it possible. I really appreciate him. I am thanking him. One is safety. Second is green hydrogen, green energy, electrical vehicles. Third one is I requested him to give sufficient funds. We will have plantation either side of the national highway. Both sides I am prepared to give land. Anybody wanted to travel with electrical vehicles, you don't have any problem. It will be very smooth riding. And also both sides there is a greenery. Now vehicles are coming driverless also. You can program the car, going on working, it will reach wherever you want to reach. That days are going to come very soon. I am very happy. All these things are going to happen with proper leadership, with proper vision. That is Gadkari ji. I am thanking him. ఇలా ఉండగా రహదారులపై భద్రతకు సంబంధించి వాహనదారుల కోసం తెలుగులో రూపొందించిన గీతాన్ని ఈ కార్యక్రమంలో విడుదల చేశారు. బాగోగులు చూస్తాం, సురక్షితంగా ఉంటాం అంటూ శంకర్ మహాదేవన్ ఆలపించిన గీతాన్ని ఆవిష్కరించారు. ద్విచక్ర వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు, పిల్లలు సైతం తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, కార్లలో ముందు వెనుక సీట్లలో కూర్చున్న వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, వాహనం నడిపే సమయంలో ఫోన్లు మాట్లాడకపోవడం వంటి భద్రతా అంశాలను ఈ గీతంలో వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదారుల తరహాలో అడవి తల్లి బాట పేరిట రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో గ్రామాలను రహదారులతో అనుసంధానిస్తూ ఉండడం విశేషం. గత దశాబ్దంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారతదేశంలో మౌలిక సదుపాయాలు అపూర్వమైన అభివృద్ధి సాధించాయి. దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా రూపొందించాలనే ఆశయ సాధనకు ఈ అభివృద్ధి ఎంతగానో దోహదం చేస్తుంది. భారత్ మాల పరియోజన వంటి మెగా ప్రాజెక్టులు అనుసంధానతలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. ప్రధానమంత్రి గతిశక్తి, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో పాటు వ్యూహాత్మక విధాన సంస్కరణలు భారతదేశాన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపాయి. దేశంలో మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గల దృఢమైన నిబద్ధత అనుసంధానతను మెరుగుపరచడమే కాకుండా ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, స్థిరమైన అభివృద్ధికి కూడా బాటలు వేస్తూ ఉండడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో నితిన్ గడ్కరీ ప్రారంభించిన కీలక ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పథం వైపు నడిపిస్తాయని ఆశిద్దాం. రాష్ట్రానికి జాతీయ రహదారి ప్రాజెక్టుల కేటాయింపుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన MLN మాధురి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.